ప్రిన్సెస్ షేప్ బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్తో ఎక్కడ రిమార్క్ లేకుండా రావాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫుల్గా నీట్ ఫినిషింగ్తో వితౌట్ కప్స్తో ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేసుకోవాలి అండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో ప్రిన్సెస్ షేప్ని ఎలా కట్ చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే నేను ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని ఆ సేమ్ షేప్ మొత్తం బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ ప్రిన్సెస్ కోసం డ్రా చేస్తున్నాను. ప్రిన్సెస్ షేప్ అనేది క్రాస్ కటింగ్ కాదు, స్ట్రైట్ కటింగ్లో ఉంటుంది. అందుకనే మనం హ్యాండ్స్ తీసే వైపు అంటే ఒక సైడు బ్యాక్ పార్ట్ తీసుకుంటాం, ఇంకో సైడ్ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం అనమాట. సో బ్యాక్ పార్ట్ తీసేసాక దాని మెజర్మెంట్తో చిన్నగా లైన్ డ్రా చేసేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం మన ప్రిన్సెస్ కోసం షేప్ ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా మార్క్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం చూసుకుందాం. అండ్ మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ స్కిప్ చేయకండి. సో డాట్ కోసం నేను 3.5 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నా. ఎవరికైనా మార్కింగ్ అయితే 3.5 ఇంచ్తే వస్తుందండి. అండ్ లెంత్ అంటే పొడవు కూడా 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నా. అండ్ ఆ డాట్కి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. 3.5 ఇంచ్ దగ్గర మీరు మార్క్ చేసుకున్న కాకుండా అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అది మనం కట్ చేస్తామన్నమాట, అంటే డాట్ కోసం షేప్ కోసం అనమాట. ఇంకా ఎక్కువ అయితే తీయనవసరం లేదు. అండ్ ఇది చంక డాట్ అండి. చంక డాట్ని మనం ఎట్లా కట్ చేసుకోవాలంటే ఇదిగో చూడండి, నేను హామ్ హోల్ని కొలుస్తున్నాను కదా, సేమ్ అలానే మీరు కూడా కొలుచుకోవాలి. మొత్తం రౌండ్ కొలుచుకొని పెట్టుకున్న తర్వాత అందులో మన ఏమంటారు హాఫ్ మెజర్మెంట్ ఇక్కడ నాకైతే 10 వచ్చింది. 11 అంటే 5.5కి మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ మార్కింగ్కి మరి ఇప్పుడు 5.5 మార్కింగ్ చేసుకున్న తర్వాత అటు 2 ఇంచ్ 2 అంటే 1/2 ఇంచ్ అంటారు కదా, 2 ఇంచెస్ కాదండి, 1/2 ఇంచ్, 1/4 ఇంచెస్ తీసుకొని మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ ఏమో 2.5 ఇంచ్ తీసుకోవాలి. 2.5 ఇంచ్ ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి 2.5 ఇంచ్ లెంత్ పడుతుంది. అంటే లెంత్ ఎక్కువ వస్తుంది డాట్ అనేది. కొంచెం లావు ఉన్న వాళ్ళకి డాట్ అనేది తక్కువ వస్తుంది. అంటే 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అది చంక డాట్ అండి వేసుకునేది. ఇప్పుడు ఈ డాట్ని ఆ డాట్ని కలిపేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ మీకు ఇక్కడ 5.5 లేదంటే 5 దగ్గరే వస్తుందండి, ఎక్కువ మెజర్ తేడా రాదు. అండ్ ఇక్కడ కొంచెం లోతు కూడా నేను తీసేసుకుంటున్నాను. కట్ చేయకముందే లోతు కూడా తీసుకోవాలి. ఆ మెజర్మెంట్ మనకి కరెక్ట్గా తీసుకుంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి. అండ్ ఇక్కడ చూడండి, కింద ఒక చిన్న కర్వ్ లాగా గీసాను. అది మంచి షేప్, మనకి ప్రిన్సెస్ షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా రావడం కోసం, ఇంకొంచెం నీట్ ఫినిషింగ్ కోసం ఆ లోతు తీసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే తీసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ నెక్ అయితే 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తాను ఎందుకు 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అనేది. నా బ్లౌజే ఇది. మార్కింగ్ అనేది నెక్ ఎంత లెంత్ ఉందో సేమ్ అంతే తీసుకుంటున్నాను. అది చూడండి, ఇక్కడైతే 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ ఉంది. ఇంకా ఎక్కువ అయితే డీప్ అయిపోతుందని నేను సేమ్ అంతే తీసుకుంటున్నాను అనమాట. సో 5.5 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ మార్క్ చేసుకున్న నేనైతే కట్ చేసుకోవట్లేదండి, ఎందుకంటే నేను అక్కడ స్టిఫ్ వేస్తాను అనమాట నెక్కి. అండ్ ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న డ్రా చేసుకున్నాం కదా, అది కట్ చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ గమనించారో లేదో, నేను చివర లైన్ ఎక్కువ గీసాను, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఇంకో 1 ఇంచ్ లూజ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి. డాట్స్ కోసం మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, అప్పుడు లోపల మెజర్మెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో దానికోసం ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ డాట్స్ని కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఫస్ట్ ఈ కర్వ్ షేపు, ఈ చివరి డాట్ కట్ చేసేసుకోవాలి. మీకు ఆ షేప్ వద్దనుకుంటే నార్మల్గా డాట్ దగ్గర కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఈ డాట్స్ కూడా ఉన్నాయి కదా, మార్కింగ్స్ అనేవి ఉండకూడదు మనకి క్లాత్ మీద, అలా కట్ చేసేసుకోవాలి.
అండ్ ఇప్పుడు నేను నెక్ కోసం స్టిఫ్ కట్ చేసుకున్నానండి. ఈ స్టిఫ్ నార్మల్‌గా నేను ప్రిన్సెస్ షేప్ ఒకటే చూపిస్తున్నాను కదా! సో, కటింగ్ నేను మీకు వీడియో తీయలేదు. ఒకవేళ స్టిఫ్ ఎలా కట్ చేసుకోవాలనే వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎట్లా మెజర్‌మెంట్ తీసుకోవాలనేది నేను వీడియో చేసి పెడతాను. నేను నార్మల్‌గా నా మెజర్‌మెంట్‌తో స్టిఫ్ కట్ చేసుకొని ఫస్ట్ దాన్ని లైనింగ్‌కి అటాచ్ చేసుకున్నాను. అది ఎలా జాయిన్ చేస్తున్నానో మీకు చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే దాన్ని లైనింగ్‌కి అంటే ఎక్స్ట్రా క్లాత్ నా దగ్గర బ్లౌజ్ పీస్ లేదండి. అందుకే వేరే క్లాత్ పెట్టాను. స్టిఫ్‌కి ఐరన్ ఐరన్ చేయడం వచ్చిన వాళ్ళు ఐరన్ చేయొచ్చు. నాకు ఐరన్‌తో కొంచెం కుదరదు. అందుకని నేను నార్మల్‌గా స్టిచ్ చేసేస్తాననమాట. స్టిచ్చింగ్ చేసేసి లైనింగ్‌కి ఫస్ట్ దీన్ని జాయిన్ చేసుకున్నాను. అంటే మీరు ఇది స్టిచ్ చేస్తే ఇది లోపలికెళ్ళిపోతుంది. బయటకి కనిపించదనమాట. అట్లా లైనింగ్‌కి లోపల వైపు స్టిచ్ చేసుకుంటున్నా. ఇది స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెడుతున్నాను. ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇట్లా పెట్టి ఇప్పుడు మనకి స్టిఫ్ వేసాం కదా! స్టిఫ్‌కి పక్క నుండి జాగ్రత్తగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి. అండ్ ఇది ఫాస్ట్ ఫార్వర్డ్‌లో మీకు చూపిస్తున్నాను. ఒకవేళ నెక్ ఎట్లా చేసుకోవాలి అన్న వీడియో కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మెజర్‌మెంట్స్‌తో సహా ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్ ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని నెక్ అనేది రివర్స్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా షేప్ వచ్చేస్తుందనమాట. నేనైతే నార్మల్ రౌండ్ షేపే తీసుకున్నానండి. వేరే నెక్ ఏం తీసుకోలేదు. అండ్ ఇదిగోండి రివర్స్ చేశాక మనకి షేప్ కూడా పర్ఫెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసిన తర్వాత సైడ్స్ మొత్తం నెక్ మీద ఒక స్టిచ్ చేసేసుకొని సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్రిన్సెస్ షేప్ మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. అంటే మరీ ఇంత కష్టం అని కాదు, బట్ ఏదైనా అనేది జాగ్రత్త కదా అవసరం కదా. సో, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్. నేను కట్ చేసింది లైనింగ్ బ్లౌజ్ అండి. మీకు చూపించింది లైనింగ్ కట్ చేసినప్పుడు చూపించాను. అండ్ నేను తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాను. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇట్లా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం డాట్ ఎటు సైడ్ అయితే వేసుకుంటామో అటువైపు పర్ఫెక్ట్గా ఉండాలండి కొలత. ఎక్స్ట్రా ఖర్చు ఏమి ఉండకూడదు. పైన కింద ఎక్స్ట్రా ఉండొచ్చు కానీ సైడ్స్ అనేది ఎక్స్ట్రా ఉండకూడదు. అట్లా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. షేప్ చూసారు కదా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పై వైపు అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని లోపల వైపు అంటే 2 సైడ్స్ ఒకేసారి పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుందన్నమాట. అండ్ మీ వల్ల కాకపోతే ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకొని పై ఫ్యాబ్రిక్‌ని జాయింట్ చేసుకోవచ్చు. లేదంటే లైనింగ్ ఆర్ తర్వాత జాయింట్ చేసుకొని ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా జాయింట్ చేసుకోవచ్చు. ఇట్లా పైనుండి జాయింట్ చేసుకొని కరెక్ట్‌గా మనం మెజర్‌మెంట్ పెట్టుకున్నాం కదా! ఆ మెజర్‌మెంట్‌కి తగ్గట్టుగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం డాట్స్ వేస్తాం కదండీ! సేమ్ అట్లనే. అంటే ఏదన్నా జాయింట్ చేసుకుంటాం కదా! అలాగే జాగ్రత్తగా పట్టుకొని జాయింట్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ ఒకటి మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పైన మనం నెక్ ఏసిన క్లాత్ ఉంది కదండీ! అది మిడిల్ పార్ట్ దాన్ని ఎక్కువ లాగకూడదు. అది ఓవర్‌గా స్ట్రెచ్ అయిపోతుందనమాట. అది కట్ అయి ఉంటుంది కదా! క్రాస్ కట్‌లో ఉంటుంది కాబట్టి స్ట్రెచింగ్ ఎక్కువ అయిపోతుంది. సో, ఆ క్లాత్ అనేది లాగకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఆ షేప్ క్లాత్ అయితే మనం గట్టిగా పట్టుకోవాలి. మధ్యలో మిడిల్ క్లాత్‌నైతే గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా పట్టుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ చివరి దాకా వచ్చే వరకు మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా కొలత అనేది ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్‌గా చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ మిడిల్ క్లాత్‌ని అస్సలు లాగకూడదండి. ఖచ్చితంగా స్ట్రెచ్ అయిపోతుంది. అండ్ మీకు కొలత కూడా మారిపోతుంది. కరెక్ట్‌గా రాదనమాట. నీట్‌గా రాదు ఫినిషింగ్ కూడా. అండ్ ముడతలు కూడా పడిపోతుంది. మిడిల్‌లో చూసుకుంటూ కట్ చేసుకోండి. స్టిచ్ చేసుకోండి జాగ్రత్తగా. ఇట్లా కట్ చేసేసిన తర్వాత ఇట్లా కట్స్ పెట్టేసి చూడండి పైకి వచ్చేసింది కదా క్లియర్‌గా. ఇప్పుడు నేను కట్స్ పెట్టి మళ్ళీ మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. మిడిల్‌లోనే ఆ ఖర్చుకి కట్స్ పెట్టాలి. చిన్న చిన్న కట్స్ మన క్లాత్ కట్ అయిపోకుండా, స్టిచ్ కట్ అయిపోకుండా చూసుకుంటూ చిన్న కట్స్ పెట్టుకోవాలి.
ఎందుకంటే ఆ కర్వ్ ఆ షేప్ మనకి పర్ఫెక్ట్గా రావాలి కదా, సో దానికోసం. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ప్రిన్సెస్ షేప్కి పై స్టిచ్ వేయకూడదండి. అంటే మనకి బ్లౌజ్ పైన కనిపిస్తుంది కదా, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేయకూడదు. అలా వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు అండ్ ఫ్యాబ్రిక్ స్ట్రెచ్ అవ్వదు మన షేప్కి తగ్గట్టు. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్, ఓన్లీ లైనింగ్ మీద సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ రాకుండా. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇట్లా పక్కకి లాగి ఓన్లీ లైనింగ్ మీద స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. పైన మనకి ఏమంటారు స్టిచ్ కూడా కనిపించదు, లోపల కూడా మనకి ఖర్చు కూడా కనిపించదు, చూడడానికి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీరు ఇంట్లో స్టిచ్ చేసినా కూడా బోటిక్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను. అంటే ఇదివరకు వేరేలా స్టిచ్ చేసేదాన్ని, బట్ ఇట్లా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుందని తెలుసుకున్న తర్వాతే నేను కూడా ఇలా స్టార్ట్ చేశాను. సో మీకు కూడా చెప్తున్నా ఈ చిన్న టిప్, మీరు నీట్గా స్టిచ్ చేస్తే కస్టమర్ దగ్గర అప్రిషియేషన్ కూడా బాగుంటుంది కదా. అండ్ చూడండి ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తుంది, ఇది ఎంత లైనింగ్, ఇది పైన మెయిన్ ఫ్యాబ్రిక్. ఏదన్నా మీకు తేడా అనిపిస్తుంది అంటే ఏం లేదు, పైన కూడా లోపల సేమ్ ఉందన్నమాట. అండ్ ఇప్పుడు సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసుకోవాలి, అదే మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయింట్ చేయాలి. ఈ షేప్ అనేది వేసే ముందే జాయింట్ చేయకూడదండి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇట్లా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల స్టిచ్ వేసేస్తాం కదా కట్స్ పెట్టుకొని, అంతా అయిన తర్వాత అప్పుడు జాయింట్ చేసుకోండి. ఈ ఫినిషింగ్ అప్పుడే నీట్గా వస్తుంది మీకు. అండ్ ఇప్పుడు నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తేడా అర్థమవుతుంది. అండ్ చూడండి ఇప్పుడు పైన ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్, అండ్ షేప్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో లోపల కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు. సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా మనం జాయింట్ చేసేసుకోవాలి. ఇంకో క్లాత్ని షేప్ని కూడా సేమ్ దీనిలాగే అటాచ్ చేసేసుకోవాలన్నమాట. నేను 2 సైడ్స్ ఒకేసారి వేస్తానండి, అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకేసారి వేస్తాను. మీరు వేయగలిగితే వేయచ్చు, లేదంటే సపరేట్గా జాయింట్ చేసుకొని ఇట్లా మళ్ళీ రివర్స్ చేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, కప్స్ లేకుండానే షేప్ ఎంత పర్ఫెక్ట్గా నిలబడిందో కనిపిస్తుంది కదా మీకు కూడా. అండ్ నా దగ్గర బోటిక్ మిషన్స్ ఏం లేవండి, నార్మల్ మిషన్ మీద స్టిచ్ చేస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో, ఈ చిన్న టిప్ హెల్ప్ అవుతుందని నేను కూడా చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు దీనికి నడుము ముక్క వేసేద్దాం. నడుము ముక్క వేసేస్తే షేప్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నిలబడుతుంది అనమాట. అండ్ నడుము ముక్క వేసేటప్పుడు ఇంకొక చిన్న టిప్ ఏంటంటే, నడుము ముక్క కొంచెం కుచ్చు పెట్టుకుంటూ ఫ్రిల్ లాగా పెట్టుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే మనం షేప్ వేసినప్పుడు పైన కంటే కింద దగ్గరకు అవుతుంది కదా క్లాత్. మనం షేప్ లేకుండా నడుము ముక్క వేయడం వల్ల, అదే ఫ్రిల్ లేకుండా వేయడం వల్ల అది పట్టేసే అవకాశం ఉంది. నడుము హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా అదొక పట్టేసిన ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఫ్రిల్ పెట్టుకొని కుచ్చు అంటారు కదా, చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ మనం దాన్ని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, హెమ్మింగ్ కూడా నీట్గా వస్తుంది. అండ్ ఖచ్చితంగా ఫ్రిల్ అయితే పెట్టాలండి, ఎందుకంటే కింద నారో ఉంటుంది, పైన బ్రాడ్గా ఉంటుంది కదా, మన చెస్ట్ దగ్గర లూజ్ ఉంటుంది, నడుము దగ్గర తక్కువ ఉంటుంది. మనం అందులోనూ ప్రిన్సెస్ షేప్ పర్ఫెక్ట్గా తీసేసాము కదా, అందువల్ల మనమైతే ఇక్కడ ఫ్రిల్ పెట్టాల్సి వస్తుంది. మిడిల్లో మనకి ఎక్కడ షేప్ ఉందో అక్కడ ఒక 2 to 3 ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అట్లా నడుముక జాయింట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా పైనుండి స్టిచ్ చేసేస్తే అంతే అండి, ఇంకా మన ప్రిన్సెస్ కట్ ఫినిష్ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు మీకు ఇంకా పర్ఫెక్ట్గా చూపిస్తాను చూడండి ఇట్లా లోపల తిప్పి హెమ్మింగ్ చేసుకుంటే మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో, అండ్ షేప్ కూడా మంచిగా నిలబడింది. మనకి బ్లౌజ్లో అదే కదండి కావాల్సింది, షేప్ మంచిగా నిలబడాలి. అండ్ పాయింట్ లాగా కనిపిస్తే ఇప్పుడు ఎవరికి నచ్చట్లేదు కదా, నార్మల్ షేప్స్ అయితే పాయింట్గా కనిపిస్తున్నాయి కదా. సో అలా ఆ ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఈ ప్రిన్సెస్ షేప్ అయితే చాలా పర్ఫెక్ట్ అండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.